కేరళలో విస్తరించేందుకు జనసేన సమాలోచనలు జరుపుతోంది. తిరువనంతపురంలో ఈ మేరకు జనసేన నేతల సమావేశం జరిగింది. కేరళలోని వివిధ పార్టీల నుంచి నేతలు జనసేనలో చేరినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. జనసేనకు జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోందని, దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన జెండా పాతడమే లక్ష్యమని పార్టీ నేతలు నాగబాబు, రామ్ తాళ్లూరి తెలిపారు. పవన్ సిద్ధాంతాలకు భాషాభేదం లేదన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, ఎగ్జాక్ట్లీ గాజు గ్లాస్ ని విస్తరించే ప్రయత్నం జనసేన చేస్తోంది. వాస్తవానికి కేరళలో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి. ఏప్రిల్ 9 ఎలక్షన్ ముగిసింది. మే 4 రిజల్ట్ కోసం మొత్తం కేరళ రాష్ట్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో జనసేన ఎంట్రీ ఇవ్వడం అందరినీ అక్కడ షాక్ గురి చేసింది. సాధారణంగా రాజకీయ పార్టీల ఎలక్షన్స్ ఎన్నికల సమయంలోనే పెడుతుంటారు, కానీ ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ట్రాన్సిషన్ పీరియడ్ లో జనసేన ఎంట్రీ ఇవ్వడం అక్కడ రాజకీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చకి దారితీసిన అంశం. అయితే ప్రధానంగా 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఒకటి ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేనని జాతీయ పార్టీగా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆ నేపథ్యంలోనే జాతీయ పార్టీగా ఆవిష్కరించాలంటే కనీసం 4 రాష్ట్రాల్లో కొంత ఓట్ల పర్సంటేజ్ ని, అలాగే కొన్ని సీట్లని సాధించాల్సి ఉంటుంది. సో దాన్ని చేయడం ద్వారా జనసేనకి ఎన్డీఏ కూటమిలో కూడా ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. అది ప్రధానమైన కారణం. రెండవది, జన సైనికులు అంటే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బేస్ ఉంటుంది. సాధారణంగా సదరన్ స్టేట్స్ లో తమిళనాడు, అలాగే కేరళ, కర్ణాటకలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ ని జన సైనికులుగా మార్చే ప్రక్రియను కూడా చేయాలన్న లక్ష్యం కూడా కనిపిస్తోంది. సో ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తో, కేవలం ఎలక్షన్స్ కోసమని కాకుండా ఇప్పుడు జరుగుతున్న క్రమంలో ఎల్డీఎఫ్ కి యూడీఎఫ్ కి మధ్య ఎవరు గెలిచినా మరొక పక్క గెలిచిన పార్టీల్లో అవకాశాలు రాని వాళ్ళ అసంతృప్తికి లోనే అవకాశం ఉంది. అదే సమయంలో ఓడిపోయిన పార్టీ నుంచి కూడా కొన్ని చేరికలు వచ్చే అవకాశం ఉంది. సో ఇదే సరైన సమయం. దీని ద్వారా అక్కడ జనసేనని ఇప్పుడు తీసుకెళ్లగలిగితే అక్కడి నుంచి 2 పార్టీల నుంచి నేతలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా భవిష్యత్తులో సుదీర్ఘంగా ప్లాన్ పెట్టుకుని అక్కడ కొంతైనా క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో జనసేన వెళ్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అవుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అందుకనే ఈ రోజు జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత పొజిషన్స్ లో ఉన్న రామ్ తాళ్లూరి కావచ్చు, లేకపోతే నాగబాబు ఇద్దరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న స్థానికులతో చర్చించడం కావచ్చు, కొంతమంది ఆసక్తికరమైన ఔత్సాహిక యువతని పార్టీలో చేర్చుకోవడం కావచ్చు, చాలా కీలకమైన ప్రక్రియ దిశగా జనసేన ముందుకు వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యంగా కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్.